జగన్మోహన్ రెడ్డిని లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ చేయబోతున్నారంట. నిజంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసే అంత ధైర్యం కూటమి ప్రభుత్వం చేయగలుగుతుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం ధైర్య సాహసాలు ఏం చేయక్కర్లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కేసులు కానీ ఇవన్నీ పెద్ద విశేషమేం కాదు. దానికి పెద్ద భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే సిబిఎన్నో, ఏబిఎన్నో, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, ఈనాడు, మహానాడు, పవన్ కళ్యాణ్ ఇవన్నీ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక నమ్మినటువంటి విజయసాయి రెడ్డి లాంటి వారు వెన్నుపోటు పొడిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ భయపడలేదు, బెదరలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కేసులకి వీటికి భయపడేంత సినిమా కానీ ప్రసక్తి కానీ ఉండదు. అలా భయపడే వ్యక్తి అయితే 16 నెలల జైలు జీవితాన్ని అనుభవించి చరిత్రను తిరగరాసి వచ్చి మళ్ళీ ఈరోజు ప్రజలతో మమేకమవుతున్నటువంటి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఒకరు అరెస్ట్ చేసినా పెద్ద ఊడేదేం కాదు ఆయనకి. వైసీపీ వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు నాయకుల్ని, కార్యకర్తలు. ఎలా అనిపిస్తుంది అరెస్టుల వల్ల? రేపు ఫ్యూచర్‌లో వైఎస్ఆర్‌సీపీ వస్తే మేము ఊరుకోమని చెప్పి వైసీపీ వాళ్ళు కూడా అంటున్నారు. 2.0 అని కూడా. ఏంది? కాదన్నా, ఇప్పుడు నీ ఇంటి నుంచి నా ఇంటికి ఎంత దూరమో, నా ఇంటి నుంచి నీ ఇంటికి కూడా అంతే దూరం. ఈరోజు అధికారాన్ని చూసుకుని మదమెక్కి హత్యలు చేసి చంపేస్తామని బెదిరించి ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసి అక్రమ కేసులు పెట్టి బెదిరించి ఇష్టానుసారంగా చేస్తారు. ఈరోజు వైసీపీ చిన్న స్థాయి కార్యకర్త నుండి పెద్ద స్థాయి కార్యకర్త అందరినీ నాశనం చేసి వాళ్ళ జీవితాన్ని భ్రష్టు పట్టే విధంగా ఆర్థికంగాను, ఆరోగ్యంగా, రాజకీయంగా భ్రష్టు పట్టే విధంగా ఈరోజు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపడతారు. ప్రజలు చరిత్ర ఊహించినంత అత్యధిక మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు. ఆ వచ్చిన రోజున గడపల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా కొద్ది టైమే ఉంది, దేవుడు చూస్తున్నాడు, ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా వడ్డీతో సహా తిరిగిచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక 2 రోజుల్లో ప్రకాశం జిల్లా పొదిలి వెళ్ళబోతున్నారు. పొగాకు రైతుల సమస్యల గురించి వెళ్ళి అక్కడ ఏం చేయబోతున్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు నుంచే కాదు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఈరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు పోరాటాలు ఏం కొత్త కాదు. పేదవాడి పక్షాన, రైతాంగం పక్షాన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా రైతుల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూనే వచ్చారు. మొన్న గుంటూరు మిర్చి యార్డ్ కానివ్వండి, ఇప్పుడు ఎలబోయే పొగాకు రైతుల గురించి కానివ్వండి, ప్రజల పక్షాన గవర్నమెంట్ని దించడానికి, ప్రజల పక్షాన గవర్నమెంట్ గలమెత్తడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పేదవాడి పక్షాన, రైతన్న పక్షాన పోరాటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గలదించడానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైతన్న పక్షాన గలమెత్తడానికి ఈరోజు వెళ్తూ ఉన్నారు. రైతన్న పక్షాన, రైతన్నకు రావాల్సిన గిట్టుబాటు ధరల పక్షాన, రైతుకు న్యాయం జరగడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో భాగస్వామి కూడా అయ్యి ఉంది. ప్రత్యేక హోదా గురించి ఏమన్నా అడిగి తీసుకొచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఆనాడు అమరావతి శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని తీసుకొస్తే ఒక గిన్నెడు మట్టి చెల్లిపోయినటువంటి ప్రధానమంత్రి ఈనాటి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు. ఈరోజు ఇదే మళ్ళీ అమరావతిని మరొక్కసారి శంకుస్థాపన చేస్తే పవన్ కళ్యాణ్ గారికి ఒక చాక్లెట్ ఇచ్చి చెల్లిపోయినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఈరోజు అమరావతిని కానీ ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడిగే దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉన్న ఒకే ఒక్క నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో సందేహం లేదు. నరేంద్ర మోడీ గారిని ప్రత్యేక హోదా అడగాలన్నా, నరేంద్ర మోడీ గారిని ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయండి అని అడగాలన్నా దమ్ము ఉండాలి, ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి, నిజాయితీ ఉండాలి. ఆ నిజాయితీ, గట్స్ ఈ కూటమి ప్రభుత్వానికి లేవు. ఒక జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉన్నాయి. టైం వస్తుంది, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మేలు కుదిర్చేంతగా ప్రత్యేక హోదా ఖచ్చితంగా అడుగుతారు.